హలో ఎవ్రీవన్. సో ఇవాళ నేను ఒక కాలేజ్ అనేది ఎలా చూస్ చేసుకోవాలా, అసలు ఒక కాలేజ్లో మనం చూస్ చేసుకునేటప్పుడు ఎలాంటి ఫ్యాక్టర్స్ అనేటివి మనం కన్సిడర్ చేయాలా అన్నది నేను ఈ వీడియోలో చెప్తా. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా అసలు ఒక కాలేజ్ చూస్ చేసుకోవాలంటే ముఖ్యంగా మనకి 8 ఫ్యాక్టర్స్ అనేటివి ఉంటాయి. ఆ 8 ఫ్యాక్టర్స్ అనేటివి ఏందో నేను ఈ వీడియోలో చెప్తా. ఫస్ట్ ప్లేస్మెంట్స్, తర్వాత కల్చర్, తర్వాత ర్యాగింగ్ అండ్ హాస్టల్ ఫెసిలిటీస్, ఎడ్యుకేషన్, extra curricular activities and coding skills and final lab facilities. ఈ 8 ఫ్యాక్టర్స్ అనేటివి చాలా ఇంపార్టెంట్. సో ఏంది బ్రో ఈ 8 ఫ్యాక్టర్స్ అంటున్నావు, ఓన్లీ ప్లేస్మెంట్స్ ఉంటే సరిపోదా అంటారు చాలామంది. సరిపోదు. మీకు ఓన్లీ ప్లేస్మెంట్స్ ఒక కాలేజ్ని డిటర్మైన్ చేయవు. ప్లేస్మెంట్స్ అనేది ఒక పార్ట్ అంతే ఒక కాలేజ్లో. అదేంది బ్రో మనము ప్లేస్మెంట్స్ కోసమే కదా ఒక కాలేజ్ జాయిన్ అయ్యేదంటే కాదు. ప్లేస్మెంట్స్ అనేటివి మీలో స్కిల్స్ ఉంటే ఖచ్చితంగా వస్తాయి, కానీ స్కిల్స్ డెవలప్ అవ్వాలనే మీరు కాలేజ్ జాయిన్ అవుతున్నారు. సో కాలేజ్ జాయిన్ అయ్యే ముందర అన్నీ కన్సిడర్ చేసుకుని చూసుకోవాలి. బికాస్ బీటెక్ అనేది ఒక కాలేజ్ లైఫ్ అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. మన లైఫ్లో మనం నెక్స్ట్ స్టెప్ ముందరికి వెళ్ళాలంటే మనకి కాలేజ్ లైఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఒక కాలేజ్ని చూస్ చేసుకునే ముందర నేను చెప్పిన 8 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేయాలి. సో ఇప్పుడు ఒక్కొక్క దానిలోకి వస్తే ఫస్ట్ ప్లేస్మెంట్స్ ఫస్ట్ ఫ్యాక్టర్. సో ఒక కాలేజ్లో ప్లేస్మెంట్స్ అనేటివి ఎంతో ఇంపార్టెంట్. మనం ప్లేస్మెంట్స్ ఉంటేనే మనం ఆ కాలేజ్ని చూస్ చేసుకోవాలి. సో ఇప్పుడు ప్లేస్మెంట్స్ విషయానికి వస్తే ఆ కాలేజీలో మనము ఫస్ట్ కనుక్కోవాల్సింది హైయెస్ట్ ప్యాకేజ్ ఎంత వస్తుంది, యావరేజ్ ప్యాకేజ్ ఎంత వస్తుంది, లోయెస్ట్ ప్యాకేజ్ ఎంత వస్తుంది. చాలామంది యావరేజ్ కనుక్కుంటారు కానీ లోయెస్ట్ ప్యాకేజ్ కనుక్కోరు. సో లోయెస్ట్ ప్యాకేజ్ కూడా కనుక్కోవాలి. ఈ 3 ప్యాకేజెస్ చూసుకోవాలి. అది కూడా వాళ్ళు ఒక్కోసారి ఎక్కువ చెప్పేస్తారు. అంటే వచ్చి ఉంటాయి, ఎప్పుడో వచ్చినవి కూడా ఇప్పుడు చెప్తారు. చాలా కాలేజెస్ మీరు అబ్జర్వ్ చేస్తే వాళ్ళు వేసుకొని ఉంటారు 50 lakhs 60 lakhs అని. సో అది ఎంత మాత్రం నిజం, అది ఈ ఇయర్ వచ్చిందా అంతకుముందు ఎప్పుడో వచ్చినట్టుగా తెలియదు మనకి. అక్కడ ఎందుకంటే ఇయర్స్ చేస్తున్నారు. మా స్టూడెంట్స్కి ఇది వచ్చింది అని చెప్తారు కానీ ఎప్పుడు వచ్చిందని చెప్పరు. సో అదొకటి ఇంపార్టెంట్గా చూసుకోవాలా. అసలు ఆ కాలేజీలో రీసెంట్గా ఎంత ప్యాకేజెస్ వస్తున్నాయి, 2024 ఇది, 2023లో ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిందనేది కన్సిడర్ చేయండి. యావరేజ్ ప్యాకేజ్ ఎంత వచ్చింది, లోయెస్ట్ ఎంత వచ్చింది అనేది కనుక్కోండి. అప్పుడు మనకి అసలైన డేటా అనేది కరెక్ట్గా తెలుస్తుంది. సో ఈ కాలేజ్ ఇది అని. నెక్స్ట్ ర్యాగింగ్. అసలు ఆ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందా లేదా అన్నది చాలా ఇంపార్టెంట్. చాలా కాలేజెస్లో ఎట్లా అంటే కల్చర్ అనేది సరిగ్గా ఉండదు, ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మాది మోహన్ బాబు యూనివర్సిటీ, నేను బీటెక్ 3rd year చదువుతున్నా మోహన్ బాబు యూనివర్సిటీలో. మా కాలేజీలో ఎట్లా అంటే స్ట్రిక్ట్గా ప్రొహిబిట్ చేసింటారు ర్యాగింగ్ అనేది. ఎక్కడ ర్యాగింగ్ అనేది కనిపించదు. మీకు ఎక్కడ చూసినా పోస్టర్స్ ఉంటాయి, ర్యాగింగ్ ఈ స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్ అని. అలా ఉన్నాయా లేదా అన్నది మీరు చెక్ చేసుకోవాలి ఇంపార్టెంట్గా. ఆ ర్యాగింగ్ అనేది ఎలా ఉంది, అసలు జరుగుతుందా లేదా అన్నది, ఎంత మాత్రం కంట్రోల్లో ఉన్నది అది కూడా చూసుకొని మీరు ఆ కాలేజ్ జాయిన్ అవ్వాలి. ఇది సెకండ్ ఫ్యాక్టర్. థర్డ్ ఫ్యాక్టర్ వచ్చి హాస్టల్. అసలు అందులో హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది. చాలా కాలేజెస్లో ఎలా అంటే మన కాలేజ్ ఫీ కన్నా హాస్టల్ ఫీ అనేది ఎక్కువ ఉంటుంది. మీరు అది కన్సిడర్ చేసుకోవాలి. ముఖ్యంగా మనం కాలేజ్ ఫీని చూసి గుడ్డిగా వెళ్ళిపోతాం తక్కువ ఉంది అని. బట్ హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, అక్కడ సరైన ఫుడ్ అనేది వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, చుట్టుపక్కల పీజీస్ అనేది మనకి అవైలబుల్ ఉన్నాయా లేదా అన్నది దగ్గరలో కనుక్కోవాలి. కొన్ని కాలేజెస్ ఎలా అంటే పీజీస్లో అలౌ చేయరు, ఓన్లీ మీరు కాలేజ్ హాస్టలే జాయిన్ అవ్వాలా అంటారు. సో అవన్నీ మీరు ఇన్ఫర్మేషన్ అనేది కనుక్కోవాలి. బ్రో ఇవన్నీ మాకు ఎవరు చెప్తారు బ్రో అంటే చెప్తారు, అది కూడా నేను ఎలా కనుక్కోవాలనేది కూడా నేను చెప్తా. సో ఇది మన థర్డ్ ఫ్యాక్టర్ హాస్టల్. నెక్స్ట్ 4th ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ వచ్చి మనకి ఫీ స్ట్రక్చర్. కాలేజ్ ఫీ అనేది ఎంసెట్ మీద మీరు వెళ్తున్నారు కాబట్టి నేను చెప్తున్నా, ఒక్కోసారి మనం అనుకున్న ఫీ ఉండదు, అక్కడ ఇంకా ఎక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంసెట్లో మనకు వాళ్ళు డిస్ప్లే చేసిన ప్రకారం ఒక ఫీ ఉంటుంది, కానీ కాలేజ్ లోపలికి వెళ్ళిన తర్వాత మీకు తెలుస్తుంది అసలైన ఫీ ఏందని. బికాజ్ మీకు ఓన్లీ కరికులంకి ఒక ఫీ ఉంటుంది, మళ్ళీ ప్లేస్మెంట్స్కి మనకి ట్రైనింగ్కి ఇవన్నిటికీ సపరేట్ ఫీ ఉంటుంది. సో ఒక యావరేజ్గా ఒక ఇయర్కి మీకు ఎంత ఫీ పడుతుంది అన్నది మీరు కనుక్కోవాల్సి ఉంటుంది. అదర్ ఫీస్ అనేవి ఉంటాయి ఒక కాలేజ్ లోపల. సో ఇవి కూడా మీరు అక్కడ చదువుతున్న స్టూడెంట్స్కి మాత్రమే తెలుస్తుంది, బయట ఎవరికి తెలియదు. సో అక్కడ చదువుతున్న స్టూడెంట్స్ని కనుక్కోవాలి మీరు. సో ఇది 4th ఫ్యాక్టర్. నెక్స్ట్ 5th ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఎడ్యుకేషన్. అసలు అక్కడ ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఫ్యాకల్టీ ఎలా ఉన్నారు, అసలు పిహెచ్డీస్ చెప్తున్నారా ఎవరో ట్రైనీస్తో చెప్పిస్తున్నారా అన్నది ఇంపార్టెంట్. ట్రైనీస్ అంటే ఇప్పుడు చాలామందికి ఎట్లా అంటే పిహెచ్డీస్తో చెప్పి ఇట్లా చాలా కాలేజెస్
రీసెంట్గా పాస్అవుట్స్ అయ్యి ట్రైనీస్ ఉంటారు, వాళ్ళతో చెప్పిస్తూ ఉంటారు. సో వాళ్ళకి సగం తెలుస్తుంది, సగం తెలియదు, తిక్కగా చెప్పేస్తారు, మీకు వచ్చింది ఏముండదు అందులో. కాబట్టి కనుక్కోవాలి ఖచ్చితంగా ఎడ్యుకేషన్ ఫ్యాకల్టీ ఎలా చెప్తున్నారు, అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. సో దాని గురించి మీరు కనుక్కోవాలి. నెక్స్ట్, కోడింగ్ ఎలా నేర్పిస్తున్నారు ఆ కాలేజీలో, అసలు కోడింగ్ స్కిల్స్ నేర్పిస్తున్నారా లేదా అన్నది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు సపోజ్ నేను ఎగ్జాంపుల్ సిఎస్సి చెప్తా. సిఎస్సిలో మీరు స్పెషలైజేషన్ తీసుకున్నారు, అందులో మీరు కోడింగ్ నేర్పిస్తున్నారా లేదా, అసలు ఆ స్పెషలైజేషన్ని ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు, ఇంటర్న్షిప్స్ ఎలా ప్రొవైడ్ చేస్తున్నారు, ఇవన్నీ మీరు చాలా ఇంపార్టెంట్గా తెలుసుకోవాల్సిన ఫ్యాక్టర్స్. సో ఇంటర్న్షిప్స్ గురించి కానీ ప్రాజెక్ట్స్ గురించి కానీ మీరు ఖచ్చితంగా కనుక్కోవాలి. అసలు ఏ ఇయర్లో స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు నేను సిఎస్సి ఏఐఎంఎల్, ఓకేనా. సో నేను ఏఐఎంఎల్ మాకు సెకండ్ ఇయర్ నుండి స్టార్ట్ అయింది. సెకండ్ ఇయర్ ఎండింగ్ నుండి మాకు స్పెషలైజేషన్ని స్టార్ట్ చేశారు ఏఐఎంఎల్ అనేది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే, మీకు ఓన్లీ మీ డొమైన్ మాత్రమే నేర్పిస్తున్నారా, మైనర్ డిగ్రీ అంటే అదర్ దాన్ మీ డొమైన్ నేర్పిస్తున్నారా అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. కొన్ని కాలేజెస్లో మీకు మైనర్ డిగ్రీ చేసుకునే అవకాశం ఉంటుంది. లైక్ ఇప్పుడు మీరు సరే నన్నే ఎగ్జాంపుల్ తీసుకుందాం, నేను సిఎస్సి ఏఐఎంఎల్ తీసుకున్నా, కానీ నేను అనుకుంటే ఇంకొక మైనర్ డిగ్రీ చేయాలనుకున్నా అంటే చేయొచ్చు. లైక్ ఇప్పుడు నేను సిఎస్సి ఏఐఎంఎల్ కాబట్టి నేను సైబర్ చేసుకోవచ్చు, డేటా సైన్స్ చేయొచ్చు మైనర్గా. అంటే మీకు ప్లేస్మెంట్స్లో మీకు ఇది చాలా యూజ్ అవుతుంది. అదర్ దాన్ మీ డొమైన్ నేర్చుకొని పెట్టుకున్నారనుకో, మీకు ఎక్స్ట్రా స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ఓవరాల్ మీకు రెజ్యూమే బిల్డ్ చేసుకున్నప్పుడు వాళ్ళు చూసేది ఖచ్చితంగా మీ స్కిల్స్. మీ రెజ్యూమేలో మీకున్న స్కిల్స్ మీద ఖచ్చితంగా వాళ్ళు క్వశ్చన్స్ అడుగుతారు. సో మీ రెజ్యూమేని మీరు ఎలా బిల్డ్ చేసుకోవాలన్నది కూడా కాలేజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మీకు ప్రాజెక్ట్స్ నేర్పిస్తున్నారా, ఇవన్నీ కూడా చాలా ముఖ్యంగా కనుక్కోవాలి. కోడింగ్ ఎలా నేర్పిస్తున్నారు, ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఇది మీకు 7th ఫ్యాక్టర్. ఈ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అంటే ఏంది బ్రో, స్పోర్ట్స్ ఒకటే కాదు, మీకు ఓన్లీ ఎడ్యుకేషన్ ఉంటే సరిపోదు. లైక్ లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, ఇంకా మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. ఇవన్నీ స్కిల్స్ రావాలంటే ఈవెంట్స్ జరగాలి. కాలేజెస్లో చాలా వరకు ఈవెంట్స్ అనేటివి జరుగుతూ ఉంటాయి. ప్రతి డిపార్ట్మెంట్కి వాళ్ళ ఈవెంట్స్ ఉంటాయి. సిఎస్సి డిపార్ట్మెంట్కి సిఎస్సి వాళ్ళది ఈవెంట్స్ ఉంటాయి, ఈసీఈ వాళ్ళకి ఈసీఈ ఈవెంట్స్ ఉంటాయి, ట్రిపుల్ వాళ్ళకి ట్రిపుల్ ఈవెంట్స్ ఉంటాయి. ఇవన్నీ కాకుండా కాలేజ్ అందరికీ కామన్ ఈవెంట్స్ కొన్ని ఉంటాయి. ఇట్లాంటి ఈవెంట్స్ ఇవన్నీ జరుగుతున్నాయా లేదా, అదీగాక ఫెస్ట్స్ ఉంటాయి. ప్రతి కాలేజీలో కొన్ని ఫెస్ట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మోహన్ బాబు యూనివర్సిటీలో మోహన్ మంత్రా ఫెస్ట్ ఉంది, యాన్యువల్ డే ఫెస్ట్ ఉంది. ఇట్లా కొన్ని ఫెస్ట్స్ ఉంటాయి. దాంట్లో కూడా మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకోవచ్చు. లైక్ యాక్టివ్ పార్టిసిపేషన్ చేయొచ్చు, వాలంటీర్స్గా చేయొచ్చు దాంట్లో. ఇంకా మీకు ఫన్ కూడా ఉంటుంది, ప్లస్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. వాళ్ళు కొన్ని సర్టిఫికేట్స్ ఇస్తారు, వాలంటీర్ సర్టిఫికేట్స్. ఇవి పెట్టుకున్నారంటే మీకు లీడర్షిప్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి. ఇంకా మీరు ఒక ఈవెంట్లలో హ్యాకథాన్స్ జరుగుతూ ఉంటాయి, ప్రాజెక్ట్ సంబంధించిన ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి. అదర్ కంపెనీస్ వచ్చి వాళ్ళ ఈవెంట్స్ చేపిస్తూ ఉంటారు. ఇలాంటి ఈవెంట్స్ జరుగుతాయా లేదా యాక్టివ్గా అన్నది కూడా ఇంపార్టెంట్ ఒక కాలేజీలో. ఇది మీరు ఇంపార్టెంట్గా కనుక్కోవాలి. ఇది మీ 7th ఫ్యాక్టర్ ఒక కాలేజీలో జాయిన్ అవ్వాలంటే. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ ఫ్యాక్టర్ వచ్చేటప్పటికి ల్యాబ్ ఫెసిలిటీస్. బ్రో ఇదేంటి బ్రో ల్యాబ్ అంటున్నావు అంటే, ఖచ్చితంగా ల్యాబ్ ఫెసిలిటీస్ అనేది మీరు చూసుకోవాలి. ల్యాబ్ స్కిల్స్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్. మీరు ఒక సపోజ్ మీరు ఫార్మసీ అనుకుందాం, లేకుంటే మీరు ఏమన్నా మెకానికల్ అనుకుందాం, సివిల్ అనుకుందాం, ఇలా జాయిన్ అవ్వాలనుకున్నారంటే, లేకుంటే సిఎస్సి వాళ్ళే అనుకుందాం, ఈసీఈ వాళ్ళే అనుకుందాం, ల్యాబ్ స్కిల్స్ అనేటివి ఇంపార్టెంట్. ల్యాబ్ ఫెసిలిటీస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయనుకో, ల్యాబ్ స్కిల్స్ అనేది వాళ్ళు నేర్పిస్తారు. ల్యాబ్ ఫ్యాకల్టీ కరెక్ట్ ఉండాలా, ల్యాబ్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉండాలా, అప్పుడే మీకు ల్యాబ్ స్కిల్స్ అనేటివి డెవలప్ అవుతాయి. ల్యాబ్ స్కిల్స్లో కూడా మీరు చాలా నేర్చుకుంటారు. ఆపరేటింగ్ అనేది మీకు చెప్తే రాదు, చేస్తే వస్తుంది. ఒక డొమైన్ అనేది, ఒక స్పెషలైజేషన్ అనేది మీకు విన్నంత మాత్రాన వచ్చేది. ఈ చెవిలో వింటారు, ఏదో ఒక రోజు మర్చిపోతారు. అదే మీరు దాన్ని ప్రాక్టికల్గా చేశారనుకో మీకు గుర్తుంటుంది. ఇలా ప్రాక్టికల్ నాలెడ్జ్ డెవలప్ అవ్వాలంటే మీకు ఓన్లీ ల్యాబ్స్లోనే డెవలప్ అవుతుంది. సో ఆ కాలేజీలో ల్యాబ్స్ అనేవి ఎలా ఉన్నాయన్నది కూడా మీరు ఇంపార్టెంట్గా కనుక్కోవాలి. సో ఇవి 8 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ప్లేస్మెంట్స్, తర్వాత కల్చర్, ర్యాగింగ్, హాస్టల్, ఎడ్యుకేషన్ తర్వాత మన ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, కోడింగ్ స్కిల్స్ అండ్ ల్యాబ్ స్కిల్స్. ఈ 8 కనుక మీ కాలేజీలో ఉన్నాయంటే సో ఆ కాలేజ్ మీరు కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవచ్చు. సో మీరు చూస్ చేసుకునే కాలేజెస్లో ఈ స్కిల్స్ అనేవి ఉన్నాయా లేదా అన్నది ఈ 8 ఫ్యాక్టర్స్ని కనుక్కోండి.
సో ఇప్పుడు ఎలా కనుక్కోవాలా అన్నది చెప్తా. ఇప్పుడు మీరు ఇన్స్టాగ్రామ్లోను ఫేస్బుక్లలోనూ చూస్తే చాలామంది స్టూడెంట్స్ వాళ్ళ కాలేజెస్లో ఫొటోస్ దిగి పెడుతూ ఉంటారు, ట్యాగ్స్ చేస్తూ ఉంటారు. మోహన్ బాబు ఇప్పుడు నేను అనుకో మోహన్ బాబు యూనివర్సిటీ అని ట్యాగ్ చేసి పెడతా. సో నేను అందులో స్టూడెంట్ని కాబట్టి నేను ట్యాగ్ చేయగలను. నాకు ఆ కాలేజీలో ఏమేమి ఉన్నాయని మొత్తం తెలుస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక కాలేజ్ జాయిన్ అవ్వాలంటే ఆ కాలేజ్ పేరు సెర్చ్ చేయండి, ఇన్స్టాలో ట్యాగ్స్ ఉంటాయి. సో ట్యాగ్స్లో మీకు ఆ స్టూడెంట్స్ ఫొటోస్ అన్నీ వస్తాయి. అప్పుడు ఆ స్టూడెంట్ ఐడిని మీరు యూజ్ చేసుకొని వాళ్ళతో కాంటాక్ట్ అవ్వచ్చు. సో వాళ్ళని మీ డౌట్స్ అన్నీ అడగచ్చు. 8 ఫ్యాక్టర్స్ మీ కాలేజెస్లో ఉన్నాయా, మీ కాలేజీ ప్లేస్మెంట్స్ ఏంది, మీ కాలేజీ యొక్క కల్చర్ ఏంది, ర్యాగింగ్ ఉందా, ఎడ్యుకేషన్ ఎలా ఉంది, ఇవన్నీ మీరు కనుక్కోవచ్చు ఆ కాలేజెస్లో. ఒక కాలేజ్ స్టూడెంట్కి తప్ప వాళ్ళ కాలేజ్ గురించి ఎక్కువ నాలెడ్జ్ ఎవరికి తెలియదు. బయట ఎవ్వరు మీ రిలేటివ్స్ చెప్పిన మాటలన్నీ నమ్మద్దు. ఆ కాలేజ్ స్టూడెంట్స్ని కనుక్కోండి ఆ కాలేజ్ ఎలా ఉంది అని. వాళ్ళ రివ్యూస్ని బట్టి మీరు జాయిన్ అవ్వండి. సో అది నేను చెప్తాను. అది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. సో నెక్స్ట్ వీడియో మీరు వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలి అన్న దాని మీద నేను ఒక వీడియో చేస్తాను. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుసుకుంటారు ఈ స్కిల్స్ ఎలా ఇంపార్టెంట్, ఏవేవి ఫ్యాక్టర్స్ చూసుకోవాలని. సో థ్యాంక్ యూ.